వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నిజంగా ఇశ్రాయేలీయులు వారి జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత వారు ఏ పని చేసినా వారి చేతులతో నష్టాన్ని, శాపాన్ని చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుడు మరలా వారిని ప్రేమించి, వారిని కరుణించి, మరలా వారిని అంగీకరించాడో, ఇప్పుడు వారి చేతులు మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు వారి చేతుల పనులు ఏది చేసినా అది ఆశీర్వాదకరంగా, విజయవంతంగా చేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ చేతుల ద్వారా ఎన్నో పనులు నువ్వు చేస్తున్నావు. నీ చేతుల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఆశీర్వాదం పొందట్లేదు, విజయం పొందట్లేదు. నిన్ను నీవు నిందించుకుంటున్నావు. కానీ ఒక్కసారి ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు ఆలోచించు. నీ చేతులు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు వాటిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ చేతులు దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు ఆయన వాటిని దీవించేవాడుగా ఉంటాడు. ఒకసారి నీ చేతులు ప్రభువుకు చూపు. ఏదైనా అతిక్రమం ఉందా, అక్రమం ఉందా, ఆ చేతులతో ఏదైనా అన్యాయం చేశావా? ఇప్పుడే ఆయన వైపు నీ చేతులు ఎత్తినప్పుడు తప్పనిసరిగా ఆ చేతులను ఆయన పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితం అంతా కూడా నీ చేతుల మీద ఆధారపడిందని మర్చిపోవద్దు. నీ చేతులను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ చేతులను నువ్వు కాపాడుకోవాలి. తెలిసి తెలియకో నీ చేతుల ద్వారా జరగకూడనివి ఇంతకుముందు జరిగాయేమో. ఇప్పుడైనా సరే, ప్రభువా నన్ను క్షమించు, నా చేతులు కడుగు అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ చేతులను ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ చేతుల ద్వారా నీకే కాదు, నీ చుట్టూ ఉన్నవారికి కూడా దీవెన ఇస్తాడు. ఒక సహోదరుడు చెప్తూ వచ్చాడు, దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఎవరి చేతికి షేక్ హ్యాండ్ ఇస్తారో వారి జీవితాలు మారిపోయాయి, ఆశీర్వదింపబడుతూ వచ్చాయంట. ఆ దైవజనుడి చేతులు అలా అవ్వటానికి కారణము దేవుడు ఆయన చేతులను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నీ చేతులు బలహీనమైపోయాయా? నీ చేతులు వణుకుతున్నాయా? నీ చేతులు ఇబ్బందిలో ఉన్నాయా? నీ చేతులు ఎంతో బాధపడుతూ ఉన్నాయా? అలాంటి చేతుల విషయంలో దేవుడు తీసుకునే 7 శ్రద్ధలు మనం చూస్తే, మొట్టమొదటిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము చివరి మాట, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. మొట్టమొదట దేవుడు నీ చేతులను శుభ్రం చేస్తాడు. నిజంగానే మనం చూసినట్లయితే డాక్టర్స్ చెప్తారు, చేతులు ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది అని చెప్తారు. నిజమే, శరీర సంబంధంగా చేతులు శుభ్రంగా ఉంటే శరీర సంబంధమైన ఆరోగ్యం ఎంత బాగుంటుందో, ఆత్మ సంబంధంగా మన చేతులు శుభ్రంగా ఉంటే ఆత్మీయ ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. ఆత్మీయ ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగైపోతుంది. ఇది నన్ను చాలామందికి అర్థం కావట్లేదు. నా శరీర బలహీనతలు, నా శరీర అనారోగ్యాలు ఎందుకు నాకు బాగోవట్లేదని బాధపడుతున్నారే, కానీ అసలు ఆత్మ ఎలాంటి స్థితిలో ఉంది? ఆత్మ ఆరోగ్యకరంగా ఉందా? అనగా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుందా? దేవునికి ప్రార్థిస్తుందా? దేవుణ్ణి ధ్యానిస్తుందా? నా ఆత్మ దేవుణ్ణి వెతుకుతుందా? దేవునితో అసలు సంబంధం కలిగి ఉందా లేదా అనేది ఆలోచించట్లేదు. కాబట్టే నీ శరీర బలహీనతలు దినదినము ఎక్కువైపోతున్నాయి. ఈ దినమే ఆలోచించు. నీ ఆత్మీయ చేతులను నువ్వు శుభ్రపరచుకో.
దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేస్తాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన చేతులను ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:12 సడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. రెండవది, నీ చేతులను ఆయన బలపరుస్తాడు. బలహీనమైపోయినాయా? మనుషులు పెట్టే నిందలకు, మనుషులు పెట్టే బాధలకు, మనుషులు తెచ్చే భయాలకు నీ చేతులు వణుకుచున్నాయేమో. నిజమే, మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని బట్టి ఏదైనా టెన్షన్ కలిగితే మొట్టమొదటిగా ప్రతిస్పందించి భయపడి వణికేది మన చేతి వేళ్ళు, మన చేతులు. నిజమే, ఈ లోకంలో మనుషులు తెచ్చే నిందలు, మనుషులు తీసుకొచ్చే భయాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయేమో. అలాంటి సమయంలో నీ చేతులు బలహీనమైపోయాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నేను నీ చేతులను బలపరుస్తున్నాను. దేవుడే నీ చేతులను బలపరిచాక ఏ మానవుడు కూడా నీ చేతులను బలహీనపరచలేడు. మూడవదిగా చూస్తే దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం చివరి మాట, అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి. మూడవది, నీ చేతులను నిలవబెట్టేవాడుగా ఉంటాడు. నిజమే, కొన్నిసార్లు నీ చేతులు పడిపోయినాయేమో, నీ చేతులు కృంగిపోయాయేమో, దేవుడు మళ్ళీ నిలబెడతాడు. నువ్వు పడిపోయావు, నువ్వు నిలవలేవు, నీ చేతులు ఇంకా బలహీనమైపోయాయి, అవి పని చేయట్లేదు అని ఎవరైతే అన్నారో ఆ చేతులు పని చేయటం, ఆ చేతులు యుద్ధాలు చేయటం, ఆ చేతుల ద్వారా గొప్ప కార్యాలు జరగటం ప్రజలు చూసి దేవుణ్ణి మహిమపరిచే దినము రాబోతూ ఉంటుంది. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూస్తే నెహెమ్యా గ్రంథము 6:9 అదే అంటున్నాడు. నెహెమ్యా చివరి మాట, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. యోబు 4:3 కూడా బలహీనమైన చేతులను నువ్వు బలపరిచిన వాడువు అంటున్నాడు. ఎందుకు అంటే మనం చూస్తే ఇశ్రాయేలీయుల జీవితంలో ఎంతో భయంకరంగా మరి వారు బలహీనమైన చేతులుగా ఇశ్రాయేల్ని చేశారు. ఆ ఫరో చూసినట్లయితే ఇశ్రాయేలీల్ని వారి చేతికి ఎక్కువ పని పెట్టి ఎంతో బలహీనపరిచేశాడు. కాబట్టి దేవుడి చేతులను బలపరుస్తాడు. 4వ భాగంలో నిర్గమాకాండం 17:12 ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా, ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను చేతులను ఆదుకొనగా. ఇది 4వది, నీ చేతులను ఆదుకుంటాడు. నిజమే, నీ చేతులు ఎంత కష్టాన్ని మోస్తున్నాయి. కుటుంబ బాధ్యతలన్నీ నీ చేతులే చూసుకుంటున్నాయి. ఇంట్లో పనులన్నీ సహోదరి నీ చేతులే చేస్తున్నాయి. నిజంగా నీ చేతి కష్టాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నీ చేతి కష్టం ద్వారానే వారు బ్రతుకుతున్నారు, కానీ అసలు గుర్తించట్లేదేమో. అలాంటి సమయంలో నీ చేతులను ఆదుకునేవారు ఎవరు ఉండరు. అనగా నీకు సహకరించి, నీకు తోడ్పడి, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, కానీ దేవుడు నీ చేతులను ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ఇది 4వదిగా చూస్తున్నాము. 5వదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం, ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. 5వది, నీ చేతులను విడిపించేవాడుగా ఉంటున్నాడు. శత్రువులు నీ చేతులను చిక్కించుకున్నారేమో, తెలిసి తెలియక అవిశ్వాసుల చేతిలో చెయ్యి వేశావేమో, వారు నీ చెయ్యి విడిచిపెట్టక నిన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారేమో, నువ్వు చిక్కు పెట్టుకుంటున్నారేమో. ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు, బలవంతుడైన దేవుడు ఆయన చేతులతో నీ చేతులను విడిపించబోతున్నాడు. నీకు విడుదల కలుగుతుంది. ఆ విడుదల చాలా సమీపంగా ఉంది. దిగులు పడొద్దు, భయపడొద్దు. ఆ భయంకరమైన మనుషుల చేతిలో నుంచి నీ చేతులను విడిపిస్తాడు. ఆ క్రూరమైన మనుషుల చేతిలో నుండి నీ చేతులను ఆయన విడిపిస్తాడు. ధైర్యంగా ఉండు. ఇది 5వదిగా చూస్తున్నాము. 6వదిగా చూసినట్లయితే 128వ కీర్తన 2వ వచనం, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 6వదిగా చూసినట్లయితే నీ చేతులను
ఆయన మేలుగా చేస్తాడు. మేలు కలిగేటట్లుగా, ఒక మాటలో చెప్పాలంటే ధన్యకరంగా చేస్తాడు. అనగా నీ చేతులను ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చేతులను ఆయన శుద్ధిపరచటమే కాదు, ఆయన నీ చేతులను ఆశీర్వదిస్తాడు. నీ ఆశీర్వాదము నీ చేతుల్లోనే కాదు, నువ్వు ఎవరి చేతిని పట్టుకుంటావో వారిని కూడా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఇది 6వదిగా చూస్తున్నాము. 7వదిగా చూసినట్లయితే చివరి మాట 144వ కీర్తన 1వ వచనము దావీదు అనుభవంలో చెప్తున్నాడు. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. యుద్ధము, పోరాటము. 7వది, నీ చేతులకు ఆయన విజయాన్ని ఇస్తాడు. నీ చేతుల ప్రయత్నాల వల్ల ఓడిపోయావేమో, ఆ ప్రయత్నాలు విఫలమైపోయాయేమో, ఎంతో నష్టపోయావేమో, ఎంతో కష్టపడి పని ప్రారంభించావు, వ్యాపారం ప్రారంభించావు, మనుషుల్ని నమ్మావు, మోసపోయావు, నష్టపోయావు. దుఃఖపడొద్దు సహోదరుడా, సహోదరి. దేవుడు నీకు రెండంతల విజయం ఇస్తాడు. మరలా కోల్పోయినవన్నీ నీ చేతికి వచ్చే రోజు ఒకటి ఉంది. పోగొట్టుకున్న వారందరినీ మరలా నీ చేతికి నువ్వు తీసుకునే దినం ఒకటి ఉంది. అంతేకాదు, దిగులు పడుతూ కృంగిపోతున్నావేమో, నీవు కూడా నీ చేతులతో బిడ్డలను, నీ సొంత బిడ్డలను ఎత్తుకునే దినం ఒకటి రాబోతుంది. ఇది చేతులకు విజయము. అలాగే విడవబడిన సహోదరి, సహోదరుడా, వివాహం కాని వారలారా, నీ చేతితో నీ భర్తను, నీ భార్యను నువ్వు పట్టుకొని ప్రభువుతో నడిచే దినం ఒకటి రాబోతుంది. దిగులు పడొద్దు. ఉద్యోగం లేని సహోదరులారా, సహోదరిలారా, నీ చేతులతో నువ్వు ఉద్యోగంలో కష్టపడి తీసుకొని ఆ జీతం అనుభవించే దినం కూడా రాబోతుంది. దిగులు పడొద్దు, బాధపడొద్దు. దేవుడు సహాయం చేస్తాడు. ఈ 7 విషయాలతో పాటు ముగింపులో కీర్తన 18:24 చివరి మాట, నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఈ ఉదయకాలంలో ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకా నువ్వు దుఃఖంలో, బాధలో ఉంటుంటే, ఇబ్బందిలో ఉంటుంటే, నీ చేతులు ఇంకా బరువుతో, ఇబ్బందితో, ఇంకా దిగులు పడుతూ నువ్వు నష్టపోతూ ఉంటే, ఈ దినాన నీ చేతులను మార్చే దేవుడు ఉన్నాడు. నీ చేతులను ఎంతో ఆశీర్వదించి ప్రకాశింపచేసే దేవుడు ఉన్నాడు. ఒక మాట చూస్తే 81వ కీర్తన 6వ వచనం, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఎంత గొప్ప మాట. ఇంకా మోతగంపలు నువ్వు ఎత్తాల్సిన పని లేదు, నువ్వు ఇంకా కష్టపడాల్సిన పని లేదు, నీ చేతులను నలగొట్టుకోవాల్సిన పని అంతకన్నా లేదు. దేవుడు ఈరోజే విడిపిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ మాటను ఆధారం చేసుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ, ఉదయకాలం ప్రభువా, బలహీనమైపోయిన చేతులు, కృంగిపోయిన చేతులు, విరిగిపోయిన చేతులు, నష్టపోయిన చేతులు, పని చేయని చేతులు, బాధపడే చేతులు, బంధకాల్లో ఉన్న చేతులను ఎలాగ ఆశీర్వదించి విడిపిస్తారో ఉదయకాలం మాట్లాడుతూ వచ్చారు. మాటలు వింటున్న మా ప్రియులందరి చేతులు ఈ మాటలు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగానే వారి చేతులు బలపరిచి నెమ్మదిని, స్వస్థతని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ రమ్మని కృతజ్ఞతలు చెల్లిస్తూ, వారి చేతులతో ఏది చేసినా అది సఫలం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయుండి మన చేతులను ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు,
వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము.